క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన పిల్లలకి టీవీ రిమోట్ ఇస్తున్నాం, మన పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నాం, ఆ సెల్ ఫోన్లో ఉన్నవన్నీ చూడమంటున్నాం, టీవీలో వచ్చేటివన్నీ చూడమని చెప్తున్నాం. తద్వారా ఏమైపోతున్నారు అంటే ఈ సెల్ ఫోన్ చూడడం ద్వారా వారి మెమరీ లాస్ అయిపోతుంది. ఈ సెల్ ఫోన్ చూడడం ద్వారా వారి ఐసైట్ పోతుంది, వారికి చూపును కోల్పోతున్నారు. ఇది సెల్ ఫోన్ చూడడం ద్వారా వారు దానికి ఎడిక్ట్ అయిపోయి పిచ్చి పట్టిన వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మీరు చూడండి కొన్ని వీడియోల్లో వాడు ఒళ్ళంతా చీమలు పాకేస్తున్నా కూడా వాడు సెల్ ఫోన్ పట్టుకుని ఆడుతున్నాడు. ఆడికి సోయి లేదు, స్పర్శ లేదు. చీమ కుట్టింది, దోమ కొడుతుందనే సోయి కూడా లేకుండా సెల్ ఫోనే నొక్కుంటున్నాడు. వాడు ఒళ్ళంతా చీమలు పట్టేస్తున్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంతోషం కోసం లేకపోతే కొంచెంసేపు నా బుర్ర తినకుండా ఉంటాడని చెప్పి మనం టైంపాస్ కోసం, మనం సంతోషంగా, మనం ఖాళీగా ఉండడం కోసం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు మన కుటుంబాలు దీవించబడాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మన కుటుంబాలు క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మార్చబడాలి. దేవుని సన్నిధిలో నిత్యము గడిపే కుటుంబాలుగా, ప్రార్థించే కుటుంబాలుగా, దైవ భయము కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా.